హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను. ఎందుకని అనుకుంటున్నారా మీరందరూ? బికాజ్ చాలా రోజుల తర్వాత మోస్ట్ అవైటింగ్ మూమెంట్ దట్ ఈస్ మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మూవీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ చూడడానికి నేను ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆయన మూవీ అయితే నేను చూడడానికి ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. చాలా బాగా అనిపించింది. భీమ్లా మూవీకి అయితే దాదాపు 20-30 టైమ్స్ చూసింటాను ఇప్పటికీ. ఆ మూవీలో ఆయన కనబరిచిన నటన చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మెచ్యూర్డ్గా, చాలా హుందాగా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర అయితే 100కి 100% న్యాయం చేశారు. ఎవ్రీ మూమెంట్ ఆ మూవీలో నాకు చాలా చాలా ఇష్టము. అండ్ అంతే కదండి, పవన్ కళ్యాణ్ మూవీ ఫ్యాన్ అయిన వాళ్ళకి అది బాగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ వి ఎంజాయ్ థరోలీ. ఎందుకంటే ఆ మూవీస్ ఆ డైలాగ్స్ అనేవి అంత బాగుంటాయి. వి చెరిష్ ద మూమెంట్, వి ఫ్లరిష్ ద మూమెంట్ ఆల్సో. సో జూలై 24th అయితే ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఆన్లైన్లో టికెట్ బుక్ అయితే చేసేసుకుంటున్నాను, వెళ్ళిపోవాలి. అట్ ద సేమ్ టైం ఈరోజు డైలాగ్స్ అయితే సూపర్ అనిపించాయి. పవన్ కళ్యాణ్ సార్ డైలాగ్స్ అయితే చాలా మంచిగా అనిపించింది. మనల్ని ఎవడ్రా ఆపేది, దిస్ ఈజ్ నాట్ అబౌట్ మనీ, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఫైనాన్స్, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ద రికార్డ్, దిస్ ఈజ్ అబౌట్ డ్యామ్ గర్ల్స్, డ్యామ్ కరేజ్, విల్ స్టాండ్ బై, వి విల్ సర్వ్ ద జస్టిస్ అని చాలా చాలా బాగా చెప్పారండి సార్ అయితే. హీఈస్ అన్ఇమాజినబుల్ అంతే. సో సగటు మనిషిలాగా బతకాలి అండ్ మనిషికి బంధము, సామాజిక బాధ్యత గురించి అయితే వివరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన నిజాయితీ, నిస్వార్థపరుడు. సో లాస్ట్లో నిధి అగర్వాల్ ఎక్కువ ప్రమోషన్ చేస్తుందని సార్ అయితే ఫీల్ అవుతున్నారు. సార్ ప్లీజ్ డోంట్ వరీ, వీ విల్ మేక్ యువర్ మూవీ మోర్ సక్సెస్ అండ్ రికార్డ్స్ అన్నీ తిరిగి రాస్తాయి ఖచ్చితంగా. హరిహర వీరమల్లు స్టోరీ మీరు చెప్పినట్టుగా లైన్ అయితే సూపర్ అనిపించింది. యాక్చువల్లీ హిందూ ధర్మాన్ని పాటించాలంటేనే శిస్తు కట్టాలి, ట్యాక్స్ పే చేయాలి అనేది. సో ఐ థింక్ మూవీ అయితే సూపర్గా ఉంటుంది. చాలా సంతోషంగా